కానీ ఎక్కువ మన ఇండియన్ టెండెన్సీలో డిగ్రీస్ ఉంటేనే ఇన్కమ్ జనరేట్ చేస్తారు. పిల్లలు లైఫ్ స్టైల్ అనేది డిగ్రీస్ తో ముడిపడింది. కమర్షియల్ ఆస్పెక్ట్ అయిపోయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రాడ్యుయేషన్ చేయాలి, నేనే ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ చేయాలనుకున్నాను. పేమెంట్ కోటానో సీటో ఇంకోటో వాట్ ఎవర్ ఇట్ మే బి, నాకు 10 lakhs అయితే కానీ నాకు గ్రాడ్యుయేషన్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నా కొడుక్కి కానీ నా కూతురికి కానీ నేను 10 lakhs 20 lakhs పెట్టి ఇవాళ ఇంజనీరింగ్ పూర్తి చేస్తుంటే రేపొద్దున వాళ్ళు పర్ మంత్ అట్లీస్ట్ దే షుడ్ ఎర్న్ ది 1 lakh ప్లేస్మెంట్ రావాలి, అంతే ఎర్న్ చేయాలనుకుంటున్నాం. అంటే ఒక రకమైన ఎప్పుడు చూడు వాళ్ళ న్యాచురల్ గా వాళ్ళ థింక్ ప్రాసెస్ ని చంపేసి వాళ్ళు ఇదే వేలో ప్రయాణించాలి అనే గీత మనం గీస్తున్నామా, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ ని డిసైడ్ చేసి వాళ్ళకి మెరుగైన జీవితాన్ని ఇస్తున్నామా అంటే చూసి వాళ్ళు ఏమంటే ఏవి హాట్ జాబ్స్, ఏవి వేటికి బాగా డబ్బులు వస్తున్నాయి అనే దాని పట్లే మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. అంటే పేరెంట్స్ మెరుగైన జీవితం ఇవ్వట్లేదా పిల్లలకి? మెరుగైన జీవితం ఇస్తున్నారంటే వాళ్ళ ప్రాధాన్యతలు దానిని బేస్ చేసుకుని ఉన్నాయి. నువ్వు ఏది హ్యాపీగా ఉంటావు అనే దానికన్నా ఎక్కడ డబ్బులు ఉన్నాయి, ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, డబ్బుతో హ్యాపీనెస్ వస్తుంది. అదే మన బిలీఫ్. అది మనం ఏది కొనగలుగుతామో పేరెంట్స్ అనుకునేది అనేనండి. బట్ టు అన్ ఎక్స్టెంట్ మనం అది డినై చేసిన ఫ్యాక్ట్ డినై చేయకూడదు. డబ్బుతో కొంతవరకు కంఫర్ట్ ని మాత్రం కొనుక్కోగలరు. హ్యాపీనెస్ నో, హ్యాపీనెస్ కొనుక్కోలేరు ఎవరు. హ్యాపీనెస్ ఇస్ అన్ ఇన్నర్ ఫీలింగ్. హ్యాపీనెస్ హస్ గాట్ నథింగ్ టు డు. అది ఎలా డెవలప్ చేసుకోవాలో కూడా తెలియదు. ఎందుకంటే పేరెంట్స్ ఫెయిల్ అయ్యారు ఫస్ట్ ఆ విషయం. అవునండి. పిల్లలకి ఏం నేర్పిస్తారు? పిల్లలకి నేర్పించడానికి వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, మేము ఇలా ఉన్నాం కాబట్టి ఇంకా అవన్నీ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారేమో అనుకుంటారు. కానీ ఇవాళ ఇది ఉంటుంది, నెక్స్ట్ ఇంకోటి అనిపిస్తుంది. ఎప్పుడైతే మన హ్యాపీనెస్ ఓన్లీ మెటీరియల్ పొజిషన్స్ మీద కనుక మనం డిపెండ్ అయ్యి అవి ఉంటుంది అనే అపోహలో ఉంటే అది రాంగ్. కంఫర్ట్ అవ్వచ్చు, నీ కన్వీనియన్స్లో కంఫర్ట్ రావచ్చు, నీ లివింగ్ స్టాండర్డ్స్లో కంఫర్ట్ రావచ్చు. దాని మూలన నువ్వు నీ వర్క్ ఎన్వైర్న్మెంట్ బెటర్ అవ్వచ్చు. సో నువ్వు లెస్ స్ట్రెస్ అనుభవించు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రూమ్లోనే ఎయిర్ కండిషన్ ఉంటే యూఆర్ ఫీలింగ్ బెటర్. ఇది సేమ్ థింగ్ ఇన్ అ డిఫరెంట్ ఏసీ ఆఫ్ ఉందనుకోండి, వీ విల్ నాట్ బి దాట్ కంఫర్టబుల్. సో ఇట్ కెన్ ఓన్లీ యాడ్ కంఫర్ట్ టు యువర్ లైఫ్. దట్ డజంట్ మేక్ యువర్ లైఫ్ హ్యాపీ ఆల్ ద టైమ్. సో కంఫర్ట్ యాడ్ అవుతుంది. కంఫర్ట్ యాడ్ అవటం వల్ల కొంత స్ట్రెస్ తగ్గుతుంది. ఆ స్ట్రెస్ తగ్గడం వల్ల లైఫ్ని బెటర్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో దాని మూలన బట్ ఏదైనా సరే, ఏ ఫీల్డ్ అయినా సరే, మన చైల్డ్ ఎందులో ఎక్సెల్ అవుతారు, వాళ్ళకి ఆ బేసిక్ క్వాలిటీస్, ఆ ఫీల్డ్లోకి వెళ్ళడానికి కావాల్సిన నెసెసరీ క్వాలిటీస్ అయినా ఉన్నాయా లేదా. అందరూ ఎక్సెప్షనల్ ఉందా లేదా అని చూడపోవట్ల. అసలు ఈవెన్ ఎగ్జామ్లో సప్లిమెంటరీలు రాసినాడు కూడా వాడు కూడా ఇంజనీర్. ఆశ్చర్యంగా ఉంటుందండి. అయినా సరే దే వోంట్ అండర్స్టాండ్. అరే చైల్డ్ ఇక్కడ ఇదయ్యాడు, ఇబ్బంది పడ్డాడు, అలా